ఈరోజు అనగా 7/10/2025 మధ్యాహ్నం 12 గంటల సమయంలో శంషునగర్ రోడ్ నెంబర్ 8లో ఒక రేకుల రూమ్లో ఒక అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందిందని బత్తుల యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని 2 టౌన్ ఎస్ఐ గారు అలాగే మేము మా సిబ్బందితో వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ ఒక అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెంది ఉంది. ఆ అమ్మాయి మృతి గల కారణాలు ప్లస్ చంపినటువంటి వ్యక్తి విషయాలు పూర్తిగా తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేపట్టడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ మేరకు పూర్తిగా విచారణ చేపట్టి త్వరలో పూర్తి విషయాలు తెలియజేస్తాం. పైసలు ఇవ్వనంటే సర్లే మమ్మీ ఇస్తానంటే అన్నం తినమ్మంటే తిన్నాను కొంచెం అన్నది తినంటే కొంచెం తినగా పెట్టగానే తిన్నది. నాకు పైసలు ఈ మమ్మీ నాకు బాక్స్ ఏమొద్దని అనగానే సరే పైసలు ఇస్తలేనన్న తీసుకొని పో అంటే 50 రూపాయలు ఈ మమ్మీ అన్నది. కథం ఇక 50 రూపాయలు ఇవ్వగానే ఆటో ఎక్కిపోయింది. కానీ అసలు ఆ ఆటో ఎక్కేటప్పుడు కూడా నేను ఇంట్లో లేనలేదు, బయటికి ఇంట్లో పోయినా లోపలికి బయటికి రాలే. నేను ఇక పోయింది అమ్మట ఆటో ఎక్కింది పోయింది. ఇక అంతే, ఇక ఏం చెప్పలే. అసలు నేను పోతున్నా ఫోన్ ఇయ్యం మేము అమ్మకు, ఫోన్ ఇయ్యం, ఫోన్ ఏనాడు ఇయ్యం మేము ఫోన్ అమ్మకు. ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఇప్పుడు. రోజు పోయి రోజు వస్తుంది, ఆటోకే పోతుంది, ఆటో పోయి ఆటోకి వస్తుంది, మళ్ళీ సాయంత్రం వస్తుంది. కానీ ఇట్లానే అన్నాడనే చెప్పలేదు నాయన నాకు. తెలియదు నాయన ఇవ్వాలి అనేది తెలియదు మనకు. నాకేమి ఇప్పుడు అందరు అంటూ తిన్నా కానీ నాకేమి కావాలి గురించి తెలియదు నాకు. చదువుతుంది చిన్న ఆయనకి మాత్రం ఎవడైనా కానీ ఉరిశిక్ష చేయాలి అంతే. నా పిల్లని ఇట్లా చేసిన అంతే, ఏం లేదు. నా పిల్లని ఎందుకు అన్యాయం చేసి ఇంకో పిల్ల కూడా ఇట్లా జరగవచ్చు. నా పిల్లని అన్యాయం చేయాలని అవసరం ఏందయ్యా ఆయనకు? నా పిల్ల ఆనాడు ఇంటి బయటికి వెళ్ళలేదు, నువ్వు ఎట్లా చేసినావు ఇంకా ఆయన మాత్రం ఏదైనా ఒకటి చేయరు మీరు అంతే. మా అన్నారెడ్డి గూడెంలో చాలా దుర్మార్గం పని జరిగింది. అది బత్తల యాదయ్య అనే వ్యక్తి, అతనికి 2 బిడ్డలు, ఒక కొడుకు. పెద్ద బిడ్డ పెళ్లి కూడా లగ్గం పెట్టుకొని రేపు వచ్చే 25వ తారీఖు నాడు పెళ్లి. ఈ రోజువారీగా నల్గొండకు వచ్చి కాలేజీలో చదువుకొని ఇంటికి వచ్చేది. కానీ ఎవరో నల్గొండకు రాగానే కాలేజీ ముందర ఆటో దిగగానే దుండగులు 2 వచ్చి ఆమెని అపసహరించుకొని పోయి మరి ఈ దుర్ఘటన జరిగింది అని తెలుస్తుంది. కానీ ఆ అమ్మాయిలు మాత్రం అట్లాంటి అమ్మాయిలు కారు. కానీ మరి వాడు ఎవరు, అసలు ఎందుకు చేసిండు ఈ పని అనేది మాకే అంతుపడతలేదు. మా గ్రామంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు అసలు నేను దాదాపు 70 ఏళ్ళకు వచ్చినా కానీ మా ఊర్లో ఇట్లాంటి దుర్ఘటనలు ఎప్పుడు జరగలేదు. కాబట్టి వెంటనే పోలీసు వారు దీని మీద యాక్షన్ తీసుకొని వారిని శిక్షించి వెంటనే వారిని అసలు ఏ పాపం అసలు ఏం చేసినా పాపం దలగదనే పద్ధతిలా చేయాలనేది మేము కోరుకుంటున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.